వాజ్పేయి గారు ఒకసారి ఏదో పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్లో సగం మంది మూర్ఖులు అన్నాడు. అనగానే అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది క్షమాపణ చెప్పాలి, చాలా తప్పుగా మాట్లాడారని అందరూ లేచి నిలబడితే స్పీకర్ గారు అపాలజైజ్ చేయాలండి అన్నారు. అనగానే అలాగేనండి అని వాజ్పేయి గారు లేచి నేను మాట్లాడినందుకు, అలాంటి పదాన్ని ఉపయోగించేందుకు నన్ను క్షమించండి, కాంగ్రెస్లో సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడంట. అంటే మిగతా సగం ఏంటి అనేది ఆయన దీనికి క్షమాపణ చెప్పాడు, దానికి చెప్పాడు. అటువంటివి అత్యద్భుతంగా ఊరికనే మామూలుగా మాట్లాడుతూ బ్రహ్మానంద గారు బాగానే ఉన్నారు కానీ కొంచెం మధ్యప్రదేశ్ పెరుగుతుంది చూడండి అన్నాడు ఆయన. మధ్యప్రదేశ్ అంటే అప్పట్లో మధ్యప్రదేశ్ మనిషికి ఉండేటువంటి ఈ పొట్ట భాగాన్ని అట్లాంటివి అలవోకగా మామూలుగా ఆ భాష మీద ఆయనకున్నటువంటి పట్టు మమకారం, ఆయనకున్నటువంటి ఇష్టం, అటువంటి ఇన్ని రకాలైనటువంటివి కాకుండా రాజకీయ నాయకుడు కాదు ఆయన, రాజనీతి నాయకుడు. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారితో మేము కలిసి తిరిగామని చెప్పుకోవటానికి గర్వపడేటువంటి వచ్చే తరానికి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మానవతని, మంచితనాన్ని పంచిపెట్టినటువంటి వ్యక్తి.